ఇప్పుడే ఒక కస్టమర్ వచ్చారండి. తనకి లైట్ కలర్ శారీ అడిగారు. అందులోనూ పింక్ కలర్ శారీ అడిగారు. కానీ నేను ఒక్కసారి పెళ్ళికి కదా! ఒక్కసారి ఈ రెడ్ కలర్ శారీ ట్రై చేయండి అని ఒక 10-5 రెడ్ కలర్ శారీస్ చూపిచ్చాను. అందులో తనకిది చాలా నచ్చింది. పింక్ తీసుకుందామని వచ్చి ఈ రెడ్ తీసుకున్నారనమాట వాళ్ళు. ఆల్రెడీ సోల్డ్ ఔట్ శారీ. అయినా ఒక్కసారి నాకెందుకో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే చెప్తున్నాను. ట్రెండీ వుమెన్ అయినా, ట్రెడిషనల్ వుమెన్ అయినా ఒక పెళ్ళికి కట్టాల్సింది కాంజీవరం శారీయే కదండీ! ఇది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. కానీ ప్రతి పెళ్ళికి కూడా ఒక్కసారి రెడ్ ట్రై చేయడంలో తప్పే లేదు. ఎందుకు అంటే ఆ రెడ్ అనేది కలర్ మాత్రమే కాదు. అదొక గ్రేస్ అనమాట. అందులో మనం పెళ్లి కూతురులానే కాదు ఒక క్వీన్‌లా కనిపిస్తాం. రెడ్‌కి ఆ స్పెషాలిటీ ఉందనమాట. తను ట్రై చేసింది. ఇది వేసుకోగానే తనకి చాలా నచ్చింది. ఒకసారి మీరు కూడా చూడండి. చూసి కమెంట్ చేయండి ఇదెలా ఉందో. సో, 'కాదంబరీస్ రెడ్ బ్రైడ్ సీరీస్ 2' అనమాట ఇది. సో, శారీ అంతా కూడా మీనాకారి ఉంటుంది. అండ్ బార్డర్‌లో కూడా మీనాకారి ఉంటుందనమాట. ఇది ట్రెడిషనల్‌గాను ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ ట్రెండీ బార్డర్ ఇవ్వడం వల్ల ఇది కంప్లీట్ ట్రెడిషనల్ శారీ కాకుండా కొంచెం ట్రెండీగా కూడా ఉంటుంది. అండ్ పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా, ఎంత రిచ్‌గా ఉంది అంటే రెగ్యులర్ కంచి పళ్ళులా కాకుండా చాలా యూనిక్‌గా డిజైన్ చేశారు ఈ పళ్ళు అనేది. బ్రైడల్ శారీ కదండీ! మరి ఆ మాత్రం ఉండాలి కదా! అండ్ బ్యూటిఫుల్ రేషం శారీ ఉంది. రేషం శారీస్‌కి ఇప్పుడు ఎంత ఫ్యాన్ బేస్ ఉంది అంటే చెప్పలేమనమాట. టిష్యూస్ చూసి చూసి అందరికీ బోర్ కొట్టేసి ఇప్పుడు రేషమ్స్ అడుగుతున్నారు. రేషమ్స్ అనేవి చాలా రేర్‌గా దొరుకుతాయి. అందులో రెడ్ కలర్‌లో దొరికింది అండ్ బ్యూటిఫుల్ డిజైన్‌లో దొరికింది. ఒకసారి బ్లౌజ్ కూడా చూడండి. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది ఏసుకున్నా కూడా. లైట్ వర్క్ చేయించుకుంటే ఈ బ్లౌజే హైలైట్ అవుతుంది. నేను చెప్తా చాలా శారీస్‌కి మీరు వేరేది ప్రిఫర్ చేయండి అని. కానీ ఈ శారీస్‌కి మాత్రం ఇదే ట్రై చేయండి. రేషన్ శారీస్‌లో ఉండే బ్లౌజెస్ చాలా బావుంటాయన్నమాట. మరి ఈ శారీ చూసారు కదండీ! మన పెళ్లి కూతురికి ఈ శారీ నచ్చేసింది. మరి మీ ఇంటి పెళ్లి కూతురికి ఏ శారీ నచ్చుతుందో ఒక్కసారి మన కాదంబరిని విజిట్ అయ్యి బోత్ పూర్ణిమ అండ్ కూకట్పల్లిలో విజిట్ అయ్యి చూడండి. థ్యాంక్ యూ.